ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. సో టుడేస్ టాపిక్ ఈజ్ న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ నుండి ఏజెస్ అంటే వయస్సు అనే టాపిక్ నుండి 1 to 10 క్వశ్చన్స్ని పార్ట్ 1లో చూద్దాం. ఈ యొక్క చాప్టర్లో టోటల్ 57 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈ ఏజెస్ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే కొన్ని బేసిక్స్ తెలియాలి మనకు. ఆ బేసిక్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఏదైనా ఒక క్వశ్చన్లో ఫస్ట్ ఏదైనా ఒక రేషియో ఇస్తారు. ఒక రేషియో మీన్స్ నిష్పత్తి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 9:8 అనుకుంటున్నాను. ఫస్ట్ ఇచ్చిన రేషియోని ఏమనుకోవాలంటే ఏదైనా ఒక కాన్స్టెంట్ యాడ్ చేసుకొని అనుకోవాలంటే 9x:8x. అదే మనం రేషియో అండ్ ప్రపోర్షన్ రేషియో నిష్పత్తి అనుపాతంలో ఏమనుకుంటాము 9x:8y అనుకుంటాం. బట్ ఏజెస్లో ఇక్కడ సేమ్ అనుకోవాలి. సేమ్ అనుకున్నప్పుడే మనకు ప్రాబ్లం వస్తుంది. రేషియో ప్రపోర్షన్ లాగా ఇట్లా డిఫరెంట్ అనుకుంటే మనకు ప్రాబ్లము రాదు. ఇది ఫస్ట్ పాయింట్. ఒకే స్థిర పదం అనుకోవాలి. సెకండ్ పాయింట్, ఏ పదాలను చూసి మనము ప్రాబ్లమ్స్ని గుర్తుపట్టాలనేది చూద్దాం. ఏజెస్లో 3 types ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి ఫాస్ట్ అంటే కొన్ని సంవత్సరాల క్రితం వయసు అడగడం, ప్రజెంట్ ఇప్పుడున్న వయసు అడగడం, ఫ్యూచర్ కొన్ని సంవత్సరాల తర్వాత వయసు అడగడం. ఫాస్ట్ అంటే ఇంగ్లీష్లో మనకి ఏ వర్డ్ కనిపిస్తుంది అంటే ఎగో అని కనిపిస్తుంది క్వశ్చన్లో. తెలుగులో క్రితం అని కనిపిస్తుంది. ఈ 2 వర్డ్స్ కనిపిస్తే మనం అనుకోవాల్సింది కొన్ని సంవత్సరాల క్రితం. ప్రజెంట్ అంటే ప్రజెంటే కనిపిస్తుంది ఇంగ్లీష్లో, ఆర్ నౌ కనిపిస్తుంది. తెలుగులో ఇప్పుడు ప్రస్తుతం అనే వర్డ్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడున్న వయసు ఇస్తే ఇప్పుడు ఆర్ ప్రస్తుతం అని ఇస్తారు. ఫ్యూచర్ అంటే ఇంగ్లీష్లో ఆఫ్టర్, హెన్స్ అనే 2 వర్డ్స్ కనిపిస్తాయి. తెలుగులో ఏం కనిపిస్తుంది అంటే తర్వాత. సో మీరు ఈ పదాలను చూసి మనకి ఏది కనుక్కోమంటున్నారు, ఏది ఇచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 10 years ఆఫ్టర్ ఫైండ్ అవుట్ అన్నారు అనుకోండి, అంటే ఫ్యూచర్ది కనుక్కోమంటున్నారు. ఈ వర్డ్స్ అనేవి ఇంపార్టెంట్. సో ఒకవేళ ఫాస్ట్ ఇచ్చిండు, కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిండు, ప్రజెంట్ కనుక్కోమన్నాడు అనుకోండి, అంటే ఇచ్చిన వయసుకు ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడో అన్ని సంవత్సరాలను యాడ్ చేయాలి. ఏదైనా సరే ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ అన్నా కూడా ప్లస్ చేయాలి. ఇచ్చిన వయసును ప్లస్ చేయాలి. అంటే కొన్ని సంవత్సరాల క్రితం వయసుని ఇస్తే ఈ ప్రజెంటు ఆర్ కొన్ని సంవత్సరాల తర్వాత వయసును కనుక్కోవడానికి ఎన్ని సంవత్సరాలు అంటారో అన్ని సంవత్సరాలను కూడాలి. నెక్స్ట్, ఒకవేళ రివర్స్ ఫ్యూచర్ ఇచ్చిండు, ప్రజెంట్ కనుక్కోమంటుండు, ఎన్ని సంవత్సరాల తర్వాత ఇచ్చిండో అన్ని సంవత్సరాలను మైనస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాల తర్వాత నా వయసు 30 సంవత్సరాలు, ఇప్పుడు ఎంత అని అడిగినా అనుకోండి, మీరేం చేస్తారు 30 - 10 చేస్తారు కదా. అలాగే ఫ్యూచర్ నుంచి ప్రజెంట్ అడిగినప్పుడు మైనస్ చేయాలి, ప్రజెంట్ నుంచి పాస్ట్ అడిగినా కూడా మైనస్ చేయాలి. సో ఫార్వర్డ్ ముందు భవిష్యత్తు కాలంలో వెళ్ళినప్పుడేమో ప్లస్ చేయాలి ఇచ్చిన వయస్సులను, బ్యాక్వర్డ్ వెనకకి వెళ్తున్నప్పుడు మైనస్ చేయాలి. ఇవి బేసిక్ ఇంపార్టెంట్ స్టెప్స్ టు ఫైండ్ అవుట్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఏజెస్. సో ఇవే ట్రిక్స్ గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ మదర్ అండ్ హర్ డాటర్ ఈజ్ 7:1. 4 years ago the ratio of their ages was 9:1. What will be the mother's age 4 years from now? ఈ క్వశ్చన్ SBI PO 2010లో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ ని తెలుగులో చూస్తే ఒక తల్లి కూతురు ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:1. 4 సంవత్సరాల క్రితం వారి నిష్పత్తి 19:1 అయితే 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు ఎంత? చూడండి, ఇక్కడ మదర్ డాటర్ ఆ తల్లి కూతురు అన్నాడు కాబట్టి మదర్ని M అనుకుంటా, డాటర్ని D అనుకుంటా. ఫస్ట్ ఇచ్చిన రేషియోని ఏమనుకోమన్నా ఎక్స్ఎల్ అనుకోండి. ఫస్ట్ ఏమి ఇచ్చిండు 7:1 కనుక 7x:x. నెక్స్ట్ 4 years ago. ఎగో అంటే ఏంది క్రితం అంటే ఏం చేయాలి, ఎప్పుడైనా ఇప్పుడున్న వయసు ఇది, క్రితంకి వెళ్ళాలి అంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. ఎన్ని ఇయర్స్ని 4 yearsని. అంటే 7x - 4 by x - 4 ఈక్వల్ టు ఇట్లా క్రితంని తీసేయడం వల్ల నిష్పత్తి ఎలా చేంజ్ అయింది రేషియో 9:1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7x - 4 ఈక్వల్ టు
19x minus 76. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏమవుతుంది 12x ఈక్వల్ టు 72, x ఈక్వల్ టు 6 వచ్చింది. సో ఇప్పుడు మదర్ ఏజ్ ఎంత అండి? మదర్ అంటే 7x, 7 into 6 ఈక్వల్ టు 42 years. నెక్స్ట్ డాటర్ అంటే కూతురు వయసు ఎంత? x అంటే 6 years. అయితే మనని ఏం అడుగుతున్నారండి? 4 సంవత్సరాల తర్వాత తల్లి వయసు. మనం ప్రజెంట్ అంటే అనుకున్నాం కదా, ప్రజెంట్ 7x x అనుకున్నాం. 4 సంవత్సరాల తర్వాత అంటే ప్రజెంట్ 42 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు యాడ్ చేస్తే మదర్కి 46 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత తన వయసు. ఈ విధంగా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. The ages of Nishi and Vinny are in the ratio 6:5 respectively. After 9 years, the ratio of their ages will be 9:8. What is the difference in their ages now? ఇదే క్వశ్చన్ ని తెలుగులో చూసుకుంటే నిషి మరియు విన్నీ ప్రస్తుత వయసుల నిష్పత్తి 6:5 వరుసగా. 9 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 9:8 అయితే ప్రస్తుత వారి వయసుల వ్యత్యాసం ఎంత? ఇగో చూడండి, నిషిని n అనుకుంటా, విన్నీని v అనుకుంటా. వారి వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండండి? 6:5 ఇచ్చిండు కదా, 6x:5x. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు? ఆఫ్టర్ 9 years. ఆఫ్టర్ అంటే ఏం చేయాలి? ఈ ఇచ్చిన రేషియోకి యాడ్ చేయాలి. అంటే మనం ప్రజెంట్లో ఉన్నాం, ఫ్యూచర్కి వెళ్తున్నాం. 6x + 9 ఈక్వల్ టు 5x + 9 ఈక్వల్ టు 9 సంవత్సరాల తర్వాత వారి రేషియో ఏ విధంగా చేంజ్ అయింది? 9/8. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 6 48x, 8 72, 5 45x, 9 81. సో ఇప్పుడు ఏం మిగులుతుంది? 3x ఈక్వల్ టు 9. అంటే x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 3 వచ్చింది. సో నిషికి ఎంత అండి? 6x. అంటే 6 × 3 ఈక్వల్ టు 18 years. విన్నీ ఈక్వల్ టు 5x. అంటే 5 × 3 ఈక్వల్ టు 15 years. ఏం కనుక్కోమంటున్నారు? ప్రస్తుత వారి వయసుల వ్యత్యాసం ఎంత? ఇవి ప్రస్తుతమే కదండి. ఈ వ్యత్యాసం ఎంత ఉంది? 15కి 18కి ఎంత? 3 years. సో వారి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంది? 3 years ఉంది. నెక్స్ట్, the present age of Amit and his father are in the ratio of 2:5 respectively. 4 years hence, the ratio of their age becomes 5:11 respectively. What was the father's age 5 years ago? ఈ 2009 POలో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ తెలుగులో చూసుకుంటే అమిత్ మరియు వారి తండ్రి వయసుల నిష్పత్తి 2:5. 4 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 5:11 అయితే 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు. చూడండి, ప్రజెంట్ ఏజ్ అన్నాడు. ప్రజెంట్ అమిత్ని ఏ అనుకుంటా, వాళ్ళ తండ్రిని ఫాదర్ గనక ఎఫ్ అనుకుంటా. వారి రేషియో ఏమిచ్చిందండి? 2x:5x ఇచ్చిండు. 4 సంవత్సరాల తర్వాత 4 years ఎన్స్ అంటే ఏంది? వీళ్ళకి ఏం చేయాలి? ఫ్యూచర్ టెన్స్లోకి వెళ్తున్నాం కనుక 4 years యాడ్ చేయాలి. అప్పుడు రేషియో ఏ విధంగా చేంజ్ అయిందండి? 5/11గా చేంజ్. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది? 11 2s are 22x, 11 4s are 44, 5 5s are 25x, 5 4s are 20. ఇక్కడ చూడండి, 22లోకి వెళ్ళి 25 పోతే ఎంత? 3x ఈక్వల్ టు 24, 8x ఈక్వల్ టు 8 years. అప్పుడు అమిత్ యొక్క ఏజ్ ఏంది? 2x కనుక 2 × 8 ఈక్వల్ టు 16 years. ఫాదర్ ఏజ్, అమిత్ వాళ్ళ ఫాదర్ ఏజ్ ఎంత? 5x. అంటే 5 × 8 ఈక్వల్ టు 40 years. ఓకే, అమిత్ వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్ ప్రస్తుతం 40 సంవత్సరాలు. క్వశ్చన్లు ఏమడిగినారు? 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అన్నాడు. సో 40లోకి వెళ్ళి 5 సంవత్సరాలు తీసేస్తే 35 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం అమిత్ వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్. నెక్స్ట్ ప్రాబ్లం. The ratio of ages of a father and his son is 7:7 respectively. 6 years ago, the ratio of their ages was 3:1 respectively. What is the father's present age? తెలుగులో క్వశ్చన్. తండ్రి కొడుకుల వయసుల నిష్పత్తి 17:7 వరుసగా అయితే
6 సంవత్సరాల క్రితం వారి నిష్పత్తి 3:1 అయితే ప్రస్తుతం తండ్రి వయసు. ఈ క్వశ్చన్ PO 2009లో రావడం జరిగింది. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ద రేషియో ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ సన్ అన్నాడు. ఫాదర్ని F అనుకుంటా, సన్నుని S అనుకుంటా. సో వారి నిష్పత్తి ఎంత అన్నాడు, 17:7 కనుక 17x × 7x. 6 years ago 6 సంవత్సరాల క్రితం అన్నాడు. అంటే ఇప్పుడున్న వయసులకి వెళ్ళి 6 సంవత్సరాలు తీసేస్తే వారి నిష్పత్తి చేంజెస్ ఇంటూ 3/1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 17x - 6 = 7 3 7s are 21x - 18. 17లోకి వెళ్ళి 21 పోతే ఎంత వస్తుందండి, 4x = 12 వస్తుంది. x = ఎంత అండి, 3 వచ్చింది. అయితే F = ఏంది, 17x. 17 3s are 51. నెక్స్ట్ సన్ = 7x. 7 3s are 21 years. మనం ఏం అడిగిరండి, ప్రస్తుతం తండ్రి వయసు అన్నాడు. ప్రస్తుతం తండ్రి వయసు 17x కనుక 17 3s are 51 కనుక ఆన్సర్ ఈస్ 51 years. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజెస్ ఆఫ్ శక్తి అండ్ కాంతి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:7 రెస్పెక్టివ్లీ. After 10 years, the ratio of their ages will be 13:12. What is the difference between their ages? ఈ క్వశ్చన్ PO 2008లో రావడం జరిగింది. తెలుగులో క్వశ్చన్, శక్తి మరియు కాంతిల వయసుల నిష్పత్తి 8:7. 10 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 13:12 అయితే వారి వయసుల వ్యత్యాసం. చూడండి, ప్రజెంట్ యొక్క శక్తి కాంతి యొక్క ఏజ్ ఎంత ఇచ్చిన నిష్పత్తి 8:7 కనుక శక్తి అనుకుంటే నేను S అనుకుంటా, కాంతిని K అనుకుంటా. వారి నిష్పత్తి ఎంత, 8:7x. ఆఫ్టర్ 10 years 10 సంవత్సరాల తర్వాత అన్నాడు. సో 10 సంవత్సరాల తర్వాత అంటే ఏంది, 8x + 10 డివైడెడ్ బై 7x + 10 = 13/12. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 12 96x + 120 = 13 91x + 130. ఈ 91 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, 5x = 10 వస్తుంది, x = 2 వస్తుంది. సో చూడండి, ఈ రెండు మధ్యలో ఎంత తేడా ఉంది, ఒక ఎక్సే కదా, 8x 7x అంటే వారి మధ్యలో వ్యత్యాసం 2 years అవుతుంది. అలా మీకు అర్థం కాకపోతే శక్తి ఎంత, 8x, 8 2s are 16, కాంతి ఎంత, 7x, 7 2s are 14. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత, 2 years. నెక్స్ట్, ద ఏజెస్ ఆఫ్ A and B are in the ratio of 6:5 and the sum of their ages is 44 years. What will be the ratio of their ages after 8 years? ఈ క్వశ్చన్ PCS 2008లో రావడం జరిగింది. తెలుగులో చూసుకుంటే A మరియు Bల యొక్క వయసుల నిష్పత్తి 6:5 మరియు వారి వయసుల మొత్తం 44 సంవత్సరాలు అయితే 8 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి. చూడండి, ఫస్ట్ A:B ఎంత ఇచ్చిండు, 6:5 ఇచ్చిండు కనుక 6s:5s. వారి వయసుల మొత్తం అన్నాడు. వారి వయసుల మొత్తం అన్నప్పుడు ఇక్కడ ఇచ్చిన రేషియోస్ని కూడాలి. అంటే 6s + 5x = 44. సో ఎంత అవుతుంది, 11x = 44, x = 4 అవుతుంది. సో x = 4 అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది, 6 × 4 24 సంవత్సరాలు. బి వాల్యూ ఎంత వస్తుందండి, 5 × 4 20 సంవత్సరాలు. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ ఆఫ్టర్ 8 years, 8 సంవత్సరాల తర్వాత. ఫస్ట్ ఇప్పుడేమో 24 సంవత్సరాలు 20 ఉన్నాయి. ఆఫ్టర్ 8 years అంటే ఇద్దరికి 8 years యాడ్ అయితే కనుక 24 8 = 20 + 8 అంటే 32 = 28. 4 32, 4 28. సో ఆన్సర్ ఈస్ 8:7. నెక్స్ట్, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. Farah got married 8 years ago. Today her age is 1 × 2/7 times her age at the time of her marriage. At present her daughter age is 1/6 of her age. What was her daughter's age 3 years ago? క్వశ్చన్లో చూసుకుంటే ఫరా 8 సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె వయసు వివాహం జరిగిన వయసుకు 1 × 2/7 రెట్లు. ప్రస్తుతం ఆమె కూతురు వయసు 1/6 రెట్లు. 3 సంవత్సరాల క్రితం కూతురు వయసు ఎంత? చూడండి, క్వశ్చన్ అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది. కన్ఫ్యూజ్ ఏం కాకండి. ఫరా గాట్ 8 years ago అంటే 8 సంవత్సరాల క్రితం నేను ఫరా వయసు అనుకుంటా. ఇప్పుడు
8 సంవత్సరాల క్రితం ఫర్ ఆ వయసు ఎక్స్ అనుకుంటా. ఇప్పుడు అంటే ఏంది, 8 సంవత్సరాలు గడిచిపోయినాయి కనుక నవ్వు ఏమవుతుంది, ఫర్ ఆ వయసు ఎక్స్ ప్లస్ 8 అవుతుంది. ఇప్పుడు చూడండి టుడే అంటే ఏంది, ఇప్పుడు హర్ ఏజ్ ఈజ్ ఇప్పుడు ఎంత, ఎక్స్ ప్లస్ 8 ఇంటూ 1 ఇంటూ 2/7 టైమ్స్ ఆఫ్ టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్ అప్పుడు ఎంత అనుకున్నాం, 8 సంవత్సరాల క్రితం ఎక్స్ అనుకున్నాం కనుక ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 1 ఇంటూ 2/x. సో ఇక్కడ నుంచి చేస్తే ఎక్స్ ప్లస్ 8 ఈక్వల్ టు 7 ఇంటూ 7 2 అంటే 9/7 ఇంటూ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 8 56 ఈక్వల్ టు 9x అంటే 2x ఈక్వల్ టు 56, x ఈక్వల్ టు 28. ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఎక్స్ అంటే ఏంది, 8 సంవత్సరాల క్రితం ఫర్ ఆ వయసు. ఇప్పుడు నవ్వు అంటే ఏంది, 8 సంవత్సరాలు గడిచిపోయింది కనుక 28కి 8 కూడితే ఇప్పుడు ఫర్ ఆ వయసు 36 సంవత్సరాలు ఆర్ 36 ఇయర్స్. క్లోజ్. ఇప్పుడు నెక్స్ట్ డాటర్ వయసు ఏందండి, 1/6 ఆఫ్ హర్ ఏజ్ ఎంత, 36 ఇయర్స్ అంటే డాటర్కి ఎన్ని ఇయర్స్, 6 ఇయర్స్. నెక్స్ట్ వాట్ వాజ్ హర్ డాటర్ ఏజ్ 3 years ago. ఇప్పుడు 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల క్రితం అంటే ఏంది, 3 తీసేస్తే 6 - 3 తీసేస్తే 3 years డాటర్ యొక్క ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏజ్ ఆఫ్ ఏ మదర్ టుడే ఈజ్ thrice that of her daughter. After 12 years, the age of the mother will be twice that her daughter. The present age of daughter is. ఈ క్వశ్చన్ SSC 2006లో రావడం జరిగింది. తెలుగులో క్వశ్చన్ చూసుకుంటే, ప్రస్తుతం తల్లి యొక్క వయసు కూతురు వయసుకు 3 రెట్లు, 12 సంవత్సరాల తర్వాత తల్లి వయసు కూతురు వయసుకు రెట్టింపు అయితే ప్రస్తుతం కూతురు వయసు. చూడండి ప్రస్తుతం తల్లి అంటే నేను మదర్ అనుకుంటా, కూతురు అనుకుంటే డాటర్ అనుకుంటా. ప్రస్తుతం అన్నాడు గనక ప్రస్తుతం తల్లి యొక్క వయసు మీన్స్ మదర్ ఈక్వల్ టు కూతురికి 3 రెట్లు అంటే థ్రైస్ ఆఫ్ ది డాటర్ గనక 3D. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ 12 years, ప్రజెంట్ ఎంత, MD కదా. ఆఫ్టర్ 12 years అంటే మదర్కి 12 years పెరుగుతుంది, డాటర్కి 12 years పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ డాటరే కాదు ఇద్దరికి పెరుగుతుంది. ఎప్పుడైనా ఆఫ్టర్ అన్నప్పుడు ఇద్దరికి పెరుగుతుంది. ఆఫ్టర్ 12 years ద మదర్ ఏజ్ విల్ బి, మదర్ ఏజ్ ఇది కదా, ట్వైస్ దట్ ఆర్ డాటర్ అంటే 2 ఇంటూ ఇది 12 సంవత్సరాల తర్వాత డాటర్ ఏజ్, ఇది మదర్ ఏజ్, రెండింతలు అన్నాడు కనుక ఇది. నెక్స్ట్ ఎమ్ ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చండి, 3D + 12 ఈక్వల్ టు 2D + 24. సో D ఈక్వల్ టు ఎంత అండి, 12 years. అదే అడిగిందా. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ డాటర్, సో డాటర్ ఎంత వచ్చింది, 12 years. The present age of Mr. Sanyal is 3 times the age of his son. Is 6 years hence the ratio of their ages will be 5:2. What is the present age of Mr. Sanyal? ఈ క్వశ్చన్ LIC 2007లో రావడం జరిగింది. తెలుగులో చూసుకుంటే, సాన్యల్ ప్రస్తుత వయసు అతని కొడుకుకి 3 రెట్లు, 6 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 5:2 అయితే సాన్యల్ ప్రస్తుత వయసు. సాన్యల్ అంటే ఫాదర్ గనక F అనుకుంటా, పైన S పెడతా, సాన్యల్ అనమాట. అతని కొడుకు S అనుకుంటా. సో సాన్యల్ వయసు ఏంది, అతని కొడుకుకు 3 రెట్లు అంటే 3 times ఆఫ్ హర్ సన్ గనక 3 years. 6 సంవత్సరాల తర్వాత అంటే ఫాదర్కి 6 సంవత్సరాలు పెరుగుతాయి, సన్కి 6 సంవత్సరాలు పెరుగుతాయి. 6 years hence the ratio will be ఏమవుతుందండి, 5/2. ఎఫ్ ఉన్న దగ్గర మనం ఏం రాసుకోవచ్చు అండి, 3s రాసుకోవచ్చు. 3x + 6/s + 6 ఈక్వల్ టు 5/2. సో 6x + 12 ఈక్వల్ టు 5s + 13. సో ఎస్ ఈక్వల్ టు ఏమొస్తుందండి, 18 years వస్తుంది. సో మనకేం కనుక్కోమన్నారు, సాన్యల్ ప్రస్తుత వయసు. సాన్యల్ అంటే ఎవరు, ఫాదర్ కదా, ఫాదర్ 3 × s అంటే 3 × 18, 18 3s are 54 years. Next question, the average of the ages of a man and his daughter is 34 years. If the respective ratio of their ages 4 years from now is 14:5, what is the daughter present age? ఈ క్వశ్చన్ PO 2008లో రావడం జరిగింది. ఇదే క్వశ్చన్ ని తెలుగులో చూసుకుంటే, ఒక వ్యక్తి మరియు అతని కుమార్తె యొక్క సగటు వయసు 34 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత వారి నిష్పత్తి 14:5 అయితే
కూతురు ప్రస్తుత వయస్సు ఎంత? చూడండి, ఒక వ్యక్తి మరియు అతని కుమార్తె. వ్యక్తిని ఏమనుకుంటా అంటే మ్యాన్ ఏమనుకుంటా అంటే ఎం అనుకుంటా. కుమార్తె అంటే ఏంది? కూతురు గనక డాటర్ అనుకుంటా. వారి యొక్క యావరేజ్ అన్నాడు అంటే మ్యాన్ ప్లస్ డాటర్ ఇద్దరే ఉన్నారు కనుక బై 2 = ఎంత ఇచ్చిండు? 34 years ఇచ్చిండు. అంటే మ్యాన్ ప్లస్ డి ఈక్వల్ ఎంత? 68 years. ఇక్కడ నుంచి మనం మ్యాన్ ఏం రాసుకోవచ్చు అండి? 68 మైనస్ డి అని రాసుకోవచ్చు. ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ 4 years ఫ్రమ్ నౌ అంటే 4 years తర్వాత మ్యాన్కి 4 years పెరుగుతుంది, డాటర్కి 4 years పెరుగుతుంది. వారి రేషియో ఎంత అండి? 14/5. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 5m + 20 = 14d + 56. ఎం ఉన్న దగ్గర ఏం రాసుకోవచ్చు అండి? 68 మైనస్ డి ఈక్వల్ టు 20 = 14d + 56. సో 68 × 5 ఎంత అంటే 340 మైనస్ 5d + 20 = 14d + 56. సో 340 నుంచి ఇది ఇక్కడ వస్తే 56 అవుతుంది. సో సారీ అండి 360. 360 నుంచి 56 పోతే 304 సారీ ఇది 340 అండి. ఇక్కడ 340 20 ఉంది కదా, 360. 360 నుంచి 56 పోతే 304 = 19d. సో d ఈక్వల్ ఎంత అంటే 16 years. సో మనం కనుక్కోమన్నది ఏంటిది? కూతురు ప్రస్తుత వయసు, డాటర్ ప్రజెంటేజ్ ఎంత అంటే 16 years. సో ఇంతటితో ఈ పార్ట్ని ఏం చేస్తున్నా. మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. Thanks for the watching.